అందరికీ నమస్కారం. నా పేరు గేదెల హరికృష్ణ, ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్. ఈరోజు ప్రకృతి ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ని చాలా బాధాకరమైన సంఘటనతో ఈరోజు మనం బాధపడుతున్నాం. కనివిని ఎరుగని రీతిలో మన రాజధాని విజయవాడ, అమరావతి రాజధాని విజయవాడలో ఈరోజు ఈ ప్రకృతి విలయానికి విజయవాడ మొత్తం ముంపైన సంఘటన చాలామందికి దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇది కొంతవరకు మానవ తప్పిదమే. మానవ తప్పిదం అంటే ఒక్క వ్యక్తిగత విషయాలేం కాదు. మనం విచ్చలవిడిగా కాలుష్య అన్ని వాడకం వల్ల పర్యావరణాన్ని హరించినందువల్ల, కొండలు గుట్టలు కొన్ని ప్రాంతాల్లో కబ్జా చేసినందువల్ల, అడవులు నశించేసినందువల్ల 100 సంవత్సరాల కిందట వచ్చిన బీభత్సమైన 29% వర్షపాతం ఈరోజు మన విజయవాడలో వచ్చిందంటే చాలా ఆశ్చర్యకరం, చాలా భయం కలిగిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రజలు పర్యావరణాన్ని, అడవులని, కొండలని కాపాడాలని, మరి ఈరోజు శవాలు గుట్లుగా తేలుతున్న విజయవాడ ముంపు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతి ఒక్కరూ బాధ్యతగా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని నా యొక్క సైకత శిల్పం ద్వారా వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ విమర్శ లేకుండా ముందు సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని నా యొక్క సైకత శిల్పం ద్వారా నేను ఈ సంఘటనకి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. నమస్తే.